అనంతపురం జిల్లా తిమ్మంపల్లిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. యాడికి మండల కేంద్రంలో విద్రోహ దినాన్ని కేతిరెడ్డి పెద్దారెడ్డి తలపెట్టారు. దీంతో పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. సెంటర్ కొట్టుకొని కాదు రాత్రి చేతి కట్టుకుని పూలు తీసేసుకొని సెంటర్ కలిగాలి. సెంటర్ కొట్టుకొని కాదు రాత్రి చేతి కట్టుకుని పూలు తీసేసుకొని సెంటర్ కలిగాలి. అనంతపురం జిల్లా తిమ్మంపల్లిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. చెప్పండి నాగేంద్రనాథ్ రెడ్డి, అంటే మాజీ ఎమ్మెల్యేని అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో అనుచరులు కార్యకర్తలు కూడా భారీగా మోహరించారు. మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కంట్రోల్ అంటే పోలీసులు కంట్రోల్ చేయగలుగుతున్నారా? ఎలా ఉంది? అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో ఇవాళ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి విద్రోహ దినంగా ప్రకటించారు. అక్కడ ర్యాలీ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు అక్కడికి బయలుదేరుతాం అనుకున్నారు. ఆయన తిమ్మంపల్లి నుంచి అక్కడ బయలుదేరుతున్న సమయంలో పోలీసులు ఈ సమాచారం అందుకొని తిమ్మంపల్లిలోనే ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి ఎక్కడ అడుగు పెట్టనేనని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శబ్దం చేశారు. ఆయన కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఆయన్ని పోలీసులు ఎవరిని అక్కడికి అలో చేయకుండా ఉన్నారు. అయితే పెద్దారెడ్డి మాత్రం నాకు హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి, తాడిపత్రికి వెళ్ళొచ్చు అని చెప్పినప్పటికీ ఇక్కడ చెప్తున్న పోలీసులు మాత్రం అక్కడికి వెళ్తే పరిస్థితి సరిగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఇలా చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. దుర్గా, సో మరి ప్రస్తుతం అంటే పోలీసులు కూడా భారీగా మోహరించారంటున్నారు. మరి ఏమన్నా ఉద్రిక్తతలు పోలీసులకి అనుచరులకి మధ్య ఏమైనా జరుగుతున్నాయా? మరి ఆయన మరి హౌస్ అరెస్ట్ గురించి వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడడం కానీ లేదా దాన్ని ఉపశమించే ఏమైనా ప్రక్రియ జరుగుతోందా? దుర్గా, ఆంధ్రప్రదేశ్ లోనే తాడిపత్రి ఘటన పోలీసులకు తలనొప్పిగా మారింది. మొత్తం లాండ్ ఆర్డర్ తీసుకుంటే తాడిపత్రి ఇష్యూ వేరుగా ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ ఏడాది పొడవునా ఆయన అడుగు పెట్టనివ్వకుండా వచ్చాము, ఇంకా ఇలాగే ఆయన అడుగు పెట్టనివ్వకుండా చేయాలనే ఉద్దేశంతోనే పోతున్నాం అంతే తప్ప మేము ఏం చేసేయటం లేదు. ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో వేరు, లాండ్ ఆర్డర్ ఇక్కడ పరిస్థితి వేరు. తాడిపత్రిలో గతంలో ఇప్పుడు పెద్దారెడ్డి నేను హైకోర్టు ఉన్నప్పటికీ పోలీసులను ఏమాత్రం అడుగు పెట్టనివ్వలేదంటున్నారు. అదే విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా గత 5 ఏళ్లలో కూడా హైకోర్టు మాకు కూడా అనుకూలంగా ఇచ్చింది. ఆ రోజు మమ్మల్ని ఇప్పుడున్న అధికారులే అప్పుడు కూడా ఉన్నారు, ఆ రోజు మమ్మల్ని అడుగు పెట్టనివ్వలేదు. అదే పరిస్థితి ఈ రోజు మేము కూడా అడుగు పెట్టనివ్వనట్టు ఆయన చెప్తున్నారు. కాబట్టి లాండ్ ఆర్డర్కి వచ్చేటప్పటికి మేము ఇద్దరిని సంజయించి పోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళని ఎవరినైనా కూడా వీళ్ళు 2 వర్గాలు అలాగే ఉంటాయి, హోరాహోరీగానే ఉండే వర్గాలు. ఇక్కడ అటు తాడిపత్రిలో ఇక్కడ పార్టీల కంటే జేసీ వర్గము, కేతిరెడ్డి వర్గం ఇక్కడ మనం ఆ రకంగా చూడాల్సి వస్తుంది. పార్టీల పరంగా కాదు, ఇక్కడ ఏం జరిగినా కూడా ఒకవేళ పెద్దారెడ్డి అడుగు పెడితే అక్కడ బీభత్సం జరిగే పరిస్థితి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇప్పటికీ అనేక పర్యాలు చెప్పాయి, ఖచ్చితంగా తాడిపత్రిలోకి పెద్దారెడ్డి అడుగు పెడితే మాత్రం ఖచ్చితంగా గలాట్లు జరుగుతాయని చెప్తున్నారు. పెద్దారెడ్డి మాత్రం తమ ఎవరైతే సానుభూతుల పార్టీలు ఉన్నారో అలాగే మా పార్టీ స్టాండ్ ఉన్న వారిపైన కేసులు పెడతాను, నా వెంట తిరిగే వారిపైన కూడా కేసులు పెడతానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే చెప్తున్నప్పటికీ ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేనట్టు ఆయన చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని ప్రభాకర్ రెడ్డి కూడా గతంలో తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఉండే గత 5 ఏళ్లలో నన్ను నా కొడుకునే అక్రమ కేసుల్లో, అసలు సంబంధం లేని కేసుల్లో అరెస్ట్ చేశారు, 50 రోజులు జైలుకు పంపించారు. ఆ రోజు నేను మా కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డాము ఏమనేది అసలు నా ఇంటికి వచ్చి వెళ్ళారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఒక నాయకుని ఇంటి దగ్గరకు లేనప్పుడు వస్తారా, అలా చేస్తారన్నట్టు ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు. అది ముఖ్యంగా రాయలసీమలో ఇటువంటి ప్రాంతాల్లో ఎవరైనా వస్తారన్నట్టు ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలు మొత్తం చూసే పోలీసులు గతంలో జరిగిన విషయాలు పరిగణలోకి తీసుకొని ఇప్పుడు పెద్దారెడ్డిని అడుగు పెట్టనీయకుండా సరిపోతుంది. కానీ శాంతి భద్రతల విషయంలో
మనం ఖచ్చితంగా గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో పెద్దారిని అడుగు పెట్టనివ్వలేదని పోలీసులు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.